బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఒకసారి ఇది ఎందుకు వచ్చిందంటే జగ్గీ గారు కూడా ఉన్నారు స్పాట్లో. జగ్గీ గారు ఉండి నేను కాస్త తెలుగు పండితులుగా చేసి ఉన్నాను కదా, తాడు పేడు జంట పదాలు కదా అన్నారు జగ్గీ గారు. అని అంటే నేను అటు ఇటు చూస్తున్నాను. మిమ్మల్నేనండి అని అన్నాడు ఆయన. అనంటే అవునండి, తాడు పేడు జంట పదాలే, తాడో పేడో తేల్చేస్తాను అంటారు, అవి జంట పదాలే అని అన్నాను నేను. సో ఇంక పక్కన అందుకుని అప్పటి నుంచి ఆ డైలాగ్ పేపర్ ఇస్తే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, ఏమన్నా మార్చడానికి ఉంటుందా గుమ్మడి గారు. ఆ ఇంట్రెస్ట్ అయితే ఈ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి బోయిన సుబ్బారావు గారి సినిమాలో ఏదో మార్చబోయాడంట ఆయన. బోయిన సుబ్బారావు గారు, గుమ్మడి గారు మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. అగ్రెసివ్ కదా బోయిన సుబ్బారావు. ఆయన మనిషి అలా అల్పంగా కనిపిస్తాడు కానీ చాలా డిటర్మినేషన్ ఉండేటువంటి డైరెక్టర్. మంచి హిట్లు ఇచ్చాడు. తర్వాత లాస్ట్లో ఈవీవి సత్యనారాయణ గారి దగ్గర గుమ్మడి గారు యాక్ట్ చేశారు. యాక్ట్ చేసేటప్పుడు ఏదో మాట తేడా వచ్చి గుమ్మడి గారు ఎంత చక్కగా డైలాగు చెప్తాడు ఆయన. దానికేమో నూతన ప్రసాద్ చేత డబ్బింగ్ చెప్పేసరికి చాలా హర్ట్ అయ్యాడు ఆయన. ఓకే, గుమ్మడి గారు. తర్వాత ఇక నా క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పుకోలేకపోతే ఇక ఎందుకు అని ఆయన నటన విరమించుకున్నంత పర్యంతానికి వెళ్ళాడు. ఓకే, ఆర్టిస్ట్ హర్ట్ అవటం అన్నమాట. తర్వాత లాస్ట్లో కాశీనాయన మీద ఒక సినిమా తీశారు, కాశీనాయన చరిత్ర అని. ఆ కాశీనాయన క్యారెక్టర్కి ఈయన కరెక్ట్గా సూట్ అవుతాడని చెప్పి లాస్ట్ సినిమా ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమా గుమ్మడి గారిది. చక్కగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టు డైలాగు చెప్పటంలో ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ డిక్షన్ కానీ నంబర్ 1 గుమ్మడి గారే. అయితే నాకు చాలా ఇష్టమైనటువంటి సార్. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, ఆయన ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో సమానంగా తండ్రి క్యారెక్టర్లు కానీ వాళ్ళతో సమానంగా సినిమాలు చేసినప్పటికీ కూడా ఆయనకి ఏఎన్ఆర్ గారి కంటే కూడా ఎన్టీఆర్ గారు అంటే ఒక పాలు ఎక్కువ ఇష్టం అని చెప్పి చెప్తారు. నిజమేనా అది? నాగేశ్వరరావు గారి సినిమాల్లో కూడా చాలా సినిమాలు చేశాడు ఆయన. బట్ ఎన్టీఆర్ గారిని ఒక పాలు ఎక్కువ ఇష్టపడే వ్యక్తి గుమ్మడి గారు అని చెప్పి చెప్తారు. నాగేశ్వరరావు గారికి వచ్చేసి అంటే జగ్గయ్య గారు వచ్చేసి నాగేశ్వరరావు గారికి ఆదిలో బిగినింగ్లో ఈయన ఎంకరేజ్ చేసి ఈయనకి మోరల్ సపోర్ట్ ఇచ్చి ఈయనకి పిచ్చి పుల్ల వేషం ఇచ్చి ఈయనకి వేషాలు రావడానికి కారకుడు ఎన్టీ రామారావు గారి. సో ఆ గ్రాటిట్యూడ్ డెఫినెట్గా ఉంటుంది కదా. అంటే నేను వినింది ఏంటంటే, జగ్గయ్య గారు వచ్చి నాగేశ్వరరావుకి ఎక్కువ అటాచ్మెంటు, గుమ్మడి గారు వచ్చేసి ఎన్టీఆర్ గారికి ఎక్కువ అటాచ్మెంటు, బట్ వీళ్ళు కలిసి సినిమాలు చేసినప్పటికీ వీళ్ళ అనుబంధం ఇలా ఉండేది అని చెప్పి చెప్పారు. నిజమా కాదా మిమ్మల్ని అడిగితే తెలుస్తుందని అడుగుతున్నాను. అంటే కొన్ని బయట పడరండి సార్. సో రామారావు గారు ఆయన ఎంకరేజ్ చేశారు కాబట్టి అటువైపు ఉండటం తప్పలేదు. అలాగే నాగేశ్వరరావు గారి సినిమాల్లో చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఉంటే గుమ్మడి గారిని పెట్టి చేశారు. సో ఇదంతా దిస్ ఈజ్ ఏ ఫ్యామిలీ, ఆర్టిస్ట్ ఫ్యామిలీలో కొంచెం అటు హెచ్చు ఉంటుంది, ఇటు తగ్గు ఉంటుంది. తర్వాత పౌరాణిక క్యారెక్టర్స్ చేయాలంటే మరి ఎన్టీ రామారావు గారి సినిమాల్లో గుమ్మడి గారికి డెఫినెట్గా ఒక క్యారెక్టర్ ఉంటుంది, మంచి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అలాగే సోషల్ సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఏదన్నా ఉన్నానంటే గుమ్మడి గారిని పిలవలసింది. అండ్ మీరు వారితో కలిసి పనిచేశారు కాబట్టి పనిచేశారు. ఈ రెమ్యునరేషన్స్ ఇలాంటి విషయాలు ఎలా ఉంటారు గుమ్మడి గారు? చాలా స్ట్రిక్ట్గా ఉంటారా? లేకుంటే రెమ్యునరేషన్ విషయంలో వీళ్ళు ఏం చేస్తారంటేనంటే మేనేజర్ని పెట్టుకుంటారు. ఆ మేనేజర్ల ద్వారా కలెక్ట్ చేసుకుంటారు అమౌంట్స్. సో నేను కాలం మారేది పనిచేసేటప్పుడు గుమ్మడి గారికి మేనేజర్ ఉన్నారో లేదో కానీ మేకప్ మ్యాన్ ద్వారా రెమ్యునరేషన్స్ తీసుకునేవాళ్ళని విన్నాను నేను. అండ్ డబ్బుల దగ్గర చాలా కరెక్ట్గా ఉంటాడు. తర్వాత అండి డబ్బుల దగ్గర కరెక్ట్గా ఉండకపోతే ఇప్పుడు శోభన్ బాబు గారు చెప్పిన ఫిలాసఫీయే, మనకు రావాల్సినటువంటి అమౌంట్ పూర్తిగా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకోకపోతే బ్యాలెన్స్ ఉందనుకో, నెక్స్ట్ సినిమాకి వాడు మనల్ని పిలవడం మొహమాటం. కాబట్టి నెక్స్ట్ సినిమా కూడా మనం లూజ్ అవుతాం, ఛాన్స్ కూడా పోతుంది. డబ్బులు పాడవే కాకుండా ఇప్పుడు
నయాన్న భయాన్ని డబ్బులు కలెక్ట్ చేసి పెట్టేసుకుంటే మ- ఇదిగా మనసులో బాగా ఫ్రీగా ఉంటాయి కదా. అవును. నెక్స్ట్ సినిమాకి డెఫినెట్గా పిలుస్తారు. ఇది చాలా బాగుంది. ఇది సోమన్ బాబు గారు పెట్టుకున్న రూల్ ఇది. శోభనబాబు గారు నాకు సరితబాబు గారు చెప్పారు, ఆ, శోభనబాబు ఇలా చెప్పాడు అని. కరెక్ట్. అసలు చాలా బాగుంది. డబ్బింగ్ అయ్యేలోగా డబ్బులు వసూలు చేసుకోవాలి. డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇక వీళ్ళతో పని ఉండదు కదా. అవును. సో డబ్బింగ్ అయ్యేలోగా డబ్బులు ఇస్తేనే డబ్బింగ్కి వస్తాడు శోభన్ బాబు గారు. మరి మీలాగా నేను గట్టిగా అడగొచ్చా అని అంటే అడగాలి. ఎందుకంటే డబ్బింగ్ అయిపోయిన తర్వాత మనతో పని ఉండదు. ఆ బ్యాలెన్స్ వస్తాయో రావో తెలియదు. డబ్బు అమౌంట్ పూర్తిగా పడిందనుకో, మనం డబ్బింగ్ చెప్పేసామనుకో, ఆ సినిమా హిట్ అయ్యి ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమా తీసాడనుకో, అప్పుడు డెఫినెట్గా మళ్ళీ క్యారెక్టర్ ఉంటే మనల్ని పిలుస్తాడు. మన బ్యాలెన్స్లో అక్కడ ఉన్నాయనుకో, మనకు ఆ క్యారెక్టర్ ఉన్నా సరే ఆ మొహమాటంతో మనల్ని పిలవకుండా మరొకరిని పిలుస్తాడు. 2 విధాల నష్టం అని టీచింగ్ అనమాట శోభన్ బాబు గారు సరితబాబు నాతో చెప్పినటువంటి విషయం. గుమ్మడి గారు కూడా ఇదే ఫాలో అయ్యేవాళ్ళు డెఫినెట్గా. సార్. సో ఆ విధంగా ఒక వేళ్ల మీద లెక్క పెట్టాల్సినటువంటి మంచి నటుల్లో చక్కగా డైలాగ్ చెప్పడం, చక్కగా ఎక్స్ప్రెషన్ ఇవ్వటం, ఆ చెప్పటంలో డెఫినెట్గా నెంబర్ 1 అని చెప్పుకోవాలి.